అందువల్ల సాధ్యం కావట్లేదు. ఇంకోటి ఇవ్వడం బిగిన్ చేస్తే చాలా మందికి ఇవ్వాల్సి వస్తుంది అన్న లెక్క కూడా ఉంది వీళ్ళకి, ఆ భయం కూడా ఉంది. అలవాటు చెయ్యొద్దని వీళ్ళ వర్గం అంతా కూడా ఫీల్ అవుతుంది. కానీ మరి హామీ ఇచ్చారు, నిలబెట్టుకోవాలి కదా. ఇంతకుముందు రుణమాఫీ హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారా? అది ఎలా కవర్ చేయాలి? ఇప్పటికే చేశారు కదా, P4 తో ఇచ్చేసాం. అలాగే నిరుద్యోగ భృతి అంటే నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం కాబట్టి అయిపోయింది. రుణమాఫీ లాంటి కాన్సెప్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా, తెలంగాణలో అనకూడదేమో, మన రాష్ట్రంలో అయితే క్లోజ్ చేసేసారు. కానీ ఇప్పుడు విజయ్ మళ్ళీ దాన్ని ఎత్తుకున్నారు, చేస్తున్నారు. ఓకే, 50,000 చిన్న అమౌంటే అయినా అంటే దానివల్ల ఎంతవరకు విజయ్ గెలిచారని అనుకోవాలి? వాస్తవంగా అక్కడ అతను గెలవడానికి రీజన్ అయితే సంక్షేమ పథకాలు కాదా, ఇద్దరి మీద వ్యతిరేకతతో వచ్చినటువంటి మార్పు కోరుకున్నారు. ఎందుకంటే ఎంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చారు మిగతా ఇద్దరు. కానీ దాంతో పాటు తన సంక్షేమ పథకాలలో కూడా మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు అతను. రైతు రుణమాఫీ చంద్రబాబు గారు ఎట్లా చెప్పారో అందరికీ అట్లాగే చెప్పాడు అతను కూడా. ఇక్కడ చంద్రబాబు గారు ఎట్లయితే దశల వారీ అన్నారు, ముందు 50,000 వాళ్ళకేమో ఇచ్చారు, అది కూడా చివరిలో వేశారు. అతను మొదటే పే చేస్తున్నాడు, ఒప్పుకోవాలి. చంద్రబాబు గారు చివరిలో 2 ఏళ్ల తర్వాత కమిటీ వేసి, ఆ కుటుంబరావు కమిటీ ద్వారా ఎవరితో ఒక కమిటీ వేసి, ఆ తర్వాత 6,500 7,000 రూపాయలు ఎకరాకి ఇస్తామని చెప్పి అట్లా ఇచ్చారు. అప్పటికి ఆ అప్పులు అట్లాగే ఉంచడం వల్ల ఆయన వడ్డీలకి సరిపోయింది వీళ్ళ డబ్బులు. కొంతమందికి చివరిలో ఇచ్చారు, ఏది 3వ ఏడాది నుంచి 4వ ఏడాదో ఈ 5 దశల్లో వేస్తామని చెప్పి 1,50,000 దాకా పే చేస్తామని చెప్పి వేశారు.